తమ్ముడు నీ పేరు? వివేకన్న. ఏ ఊరు మీది? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th అన్న. ఎట్లా ఉంది లంచ్? టేస్ట్ గా బాగుంటుందన్న. నారా లోకేష్ బాబు గారు వచ్చినాక అన్ని మారిని బాగా టేస్ట్ గా బాగుంటుంది అన్న. ఇంతకుముందు ఎట్లా ఉండేది అన్నము స్కూల్లో? కొంచెం లావుగాను దడ్డుగా ఉండేదన్న. ఇప్పుడు టేస్ట్ అంతా మారి తినాలనిపిస్తుంది. తినేవాళ్ళు కాదు ఇక్కడ. అప్పుడు ఏం చేసేవారు మరి? ఇంటికాడ నుంచి బాక్సులు తెచ్చుకునే వాళ్ళు అన్న. ఇప్పుడు మన స్కూల్లోనే తింటున్నారు అందరూ? అవునన్నా, ఇప్పుడు స్కూల్లోనే తింటున్నాం. అంతా బాగుందని మా ఫ్రెండ్స్ అందరూ వేడేది. ఏంటి ఈరోజు మెనూ? ఏంటి ఈరోజు? వెజిటేబుల్ బిర్యానీ అన్న. ఇంకేం పెట్టారు? మజ్జిగ చారు, గుడ్డు, బంగాళదుంప కుర్మా అన్న. రోజుకో మెనూ ఉంటుందా? అవునన్నా. డైలీ రోజు ఒకటే పెట్టేస్తున్నారా లేదంటే రోజుకి మారుస్తున్నారా? రోజు తీరు మారుస్తున్నాను. డైలీ రోజుకు కర్రీ, పులిహోర అని వైట్ రైస్ పెడుతున్నారు అంతా. అన్నము ఇక స్కూల్లో తినట్లేదని చెప్పి మెనూ మార్చేసి మీకు టేస్ట్ గా పెడతామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా జరుగుతుంది అట్లా? జరుగుతుంది అన్న, నిజంగానే. కారణం ఎవరు మరి? నారా లోకేష్ బాబు గారు అన్న. ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తానన్నా. ఏంటి యూనిఫామ్ ఇదేనా స్కూల్ యూనిఫామ్? అవునన్నా. ఎలా ఉంది క్వాలిటీ? ఇదంతా బాగుందన్న. బాగుందా? ఇంతకు ముందు యూనిఫామ్ బాగుందా ఇప్పుడే బాగుందా? ఇప్పుడే బాగుందన్న. ఇప్పుడే బాగుందా? మరి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మీకు క్లాసెస్, ఏమేమి ఇచ్చారు అసలు మీకు? టెస్ట్లు, నోట్స్లు, బ్యాగ్స్, షూస్, సాక్సెస్ అన్ని ఇచ్చారన్న. బెల్ట్, ఏపు జెడ్ అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చారా? అన్ని బాగున్నాయా? బాగున్నా. అంటే వాళ్ళు అంటున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఇస్తారు అలాంటివి ఇచ్చామంటున్నారు, మంచి క్వాలిటీవి. నిజంగా అలానే ఉన్నాయా? అలానే ఉన్నాయన్న. అలానే ఉన్నాయి. ఇంతకు ముందు మీకోసం ఇంతలా ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు కొంచెం బాగున్నాయి అన్న. బాగుంది. స్కూల్లో స్టడీ ఎలా ఉంది? బాగా చెప్తున్నారు అన్న. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిందన్న. స్కూల్ పోటీ పడేటట్టు ఉన్నాయా మీ స్కూల్స్? ఉన్నాయన్న, బాగున్నాయి. బాగా జరుగుతుంది క్లాసులు అన్ని, స్టడీ అవర్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే, ఎట్లా ఉంది స్కూల్లో? భోజనం చేస్తున్నావు కదా, లంచ్ చేస్తున్నావు, మిడ్ డే మీల్ ఎలా ఉంది అసలు? బాగుంది అన్న. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది అసలు? ఇంతకుముందు కొంచెం వేరే టేస్ట్ ఉండేది, తినబుద్ధి అయ్యేది కాదు. ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకునే వాళ్ళం, తినబుద్ధి కాదు. ఇప్పుడు స్కూల్లోనే ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నాం అని చెప్తున్నారు, పెడుతున్నారా సన్నబియ్యం? పెడుతున్నారన్న. ఏంటి తేడా తెలుస్తుందా మీకు ఇంతకు ముందు అన్నానికి ఇప్పుడు అన్నానికి? తెలుస్తుంది, చాలా తేడా. చాలా తేడా. తినబుద్ధి వేస్తుందా? తినబుద్ధి. మెనూ ఏంటి ఈరోజు వెజిటేబుల్ రైస్ అను బంగాళదుంప కుర్మా. ఎగ్గు, చిక్కీ ఇవి ఉంటున్నాయా? ఇస్తున్నారన్న. రాగి జావ కూడా పెడుతున్నామని చెప్తున్నారు కదా? ఇస్తున్నారు. ఏంటి ఇదంతా మార్పు రావడం గల కారణం ఎవరు అనుకున్నావు? నారా లోకేష్ గారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇట్లా ఇంతకు ముందు ఎవరైనా ఆలోచించారా మీరు భోజనం చేయాలి, ఇట్లా పిల్లలకి మంచి అన్నం పెట్టాలని ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్స్ ఆలోచించారా? లేదు. అంటే మీ పిల్లలకి చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుందా, ఇప్పుడు లోకేష్ గారి పాలనలో బాగుందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉందని. ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? మాకు టెక్స్ట్ బుక్స్, నోట్స్, బ్యాగ్స్, షూ, ఇంకా యూనిఫామ్ ఇచ్చారు. అన్ని ఎలా ఉన్నాయి? అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాం కదా, ఏదో చౌకబార్ అంటే క్వాలిటీ లేనివి ఇస్తున్నారా, మంచి క్వాలిటీ ఉన్నవి? మంచి క్వాలిటీగా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీ టెక్స్ట్ బుక్స్ పైన పొలిటీషియన్స్, సీఎం ఫోటో, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉండేవంట, ఇప్పుడు అవి తీసేశారంట, నిజమేనా? తీసేశారన్న. ఇంతకు ముందు అసలు సీఎం గారి ఫోటో ఉండేది, ఇప్పుడు అసలు ఏం లేవు. ఇప్పుడు మీకు ఎలా ఉంటే బాగుందండి? వాళ్ళ ఫోటోలు వేసుకుంటేనే బెటర్ అంటావా లేదంటే ఇప్పుడులాగే ఉంటే బెటర్ అంటావా? ఇప్పటిలాగా ఉంటేనే బెటర్. ఇంతకు ముందు ఫొటోస్ వేసి బాగా ఏదో పబ్లికేషన్ అంతా. మరి బెల్ట్ మీద ఇంత ముందు జగనన్న విద్యా కానుక ఉండేది, ఇప్పుడు ఏముంది బెల్ట్ మీద? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా. ఇప్పుడు బాగుందా మీకు అంతా? బాగుందన్న. టెక్స్ట్ బుక్స్ కూడా సైజ్ తగ్గించారంట, మీకు వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి సెమిస్టర్ వైజ్ ఇస్తున్నారంట కదా? అవునండి. మీకు యూజ్ఫుల్ అని ఇదంతా? యూజ్ఫుల్. గంగోత్రి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. ఎలా ఉంది? లంచ్ చేస్తున్నావు కదా? బానే ఉంది. బానే ఉందా? ఇంతకుముందు ఎట్లా ఉండేది అన్నం? ఇంతవరకు బాగోలేదు, ఇంతవరకు. ఇప్పుడు బాగుంది. నారా లోకేష్ వాళ్ళంతా. ఓకే, నారా లోకేష్ వాళ్ళంతా. తెలుసా నీకు నారా లోకేష్? తెలుసా? చూసావు ఎప్పుడైనా? చూసాను. చూసావా? ఏంటి ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారంట, నిజమేనా? అవును. రోజుకో మెనూ కూడా పెడుతున్నారంట, డైలీ కర్రీస్ కానీ ఇవంతా మారుస్తున్నారంట. అవును. ఈరోజు ఏంటి మెనూ? పులావ్ అని బంగాళదుంప కుర్మా. బాగుందా? అమ్మా నీ పేరు? స్వప్న. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఎలా ఉంది లంచ్ చేస్తున్నా స్కూల్లో? మిడ్ డే మీల్ ఎలా పెడుతున్నారు అసలు? ముందు ఎలా ఉండేది? లావుగా ఉండేది. సన్న బియ్యం పెడుతున్నారంట, నిజమేనా? మరి నిజమే. అప్పటికి ఇప్పుడు ఏంటి మార్పు వచ్చింది అన్నంలో మీకు? లావుగా ఉండేది, కొంచెం బాగుండేది కాదు, అసలు టేస్ట్ ఉండేది కాదు, ఉప్పు అలా ఉండేది కాదు. ఇప్పుడు బాగుంది. రైస్ కానీ కర్రీ కానీ మొత్తం కూరలు టేస్ట్ ఉంటున్నాయి. బానే ఉంది. అంటే ఇంత ముందుకి ఇప్పటికి మార్పు వచ్చిందని చెప్తున్నారు, నిజమేనా? వచ్చింది. లోకేష్ గారు మీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన మీరు అన్నం తినట్లేదని చెప్పేసి ఈ విధంగా మార్పు తీసుకొచ్చారు. హ్యాపీయేనా? హ్యాపీ. ఇంకేం మార్పు వచ్చింది మీ స్కూల్ కి ఈ ఇయర్ లో? డ్రెస్ బాగుంది, బుక్స్ బాగున్నాయి, మొత్తం షూ కూడా బాగుంది, బానే ఉంది, మొత్తం బానే చేస్తున్నారు. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి?
థ్యాంక్స్. ఏంటి మరి మిడ్ డే మీల్ ఎలా మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు కదా, లంచ్ ఎలా ఉంది అసలు? భోజనం స్కూల్లో బాగుంటుంది అసలు? బాగుంటుంది, సన్నగా బియ్యం బాగానే ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేది బియ్యం? లావు ఉండేది. మరి అప్పటికి ఇప్పటికి తినేవాళ్ళు పెరిగారా మరి? పెరిగారు. ఇంతకుముందు ఎక్కడ తినేవారు మరి? క్యారేజీలు తెచ్చారు. క్యారేజీలు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు సన్న బియ్యం పెట్టడం వల్ల క్యారేజీలు తెచ్చుకోకుండా ఇక్కడ తింటున్నారు. ఇదంతా ఎవరి వల్ల మార్పు వచ్చిందా తెలుసా? నారా లోకేష్. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్స్. ఇంకా మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, మీకు ఏమేమి ఇచ్చారు అసలు? బుక్స్, షూ, బ్యాగ్. ఎలా ఉన్నాయి? బాగున్నాయి అవి? అంటే మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో ఎలాంటివి ఇస్తారు అట్లాంటి యూనిఫామ్ అట్లాంటి బుక్స్ ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా అలానే ఉన్నాయా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు బాగుందా స్టూడెంట్స్ చదువుకోవడానికి? ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వంలో బాగుందా? లోకేష్ గారి ప్రభుత్వంలో బాగుంది. లంచ్ చేసావా? ఎలా ఉంది లంచ్ స్కూల్లో? బాగుంది, చాలా బాగుంది. ఇది వరకు లావు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం చాలా బాగుంది, అందరికి తినాలనిపిస్తుంది. బాగుంది. ఇంతకుముందు లావు బియ్యమా? అప్పుడు ఎలా ఉండేది అన్నం తినడానికి? అప్పుడు బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంటుంది. అందరం ఎక్కువ తింటున్నాం, అందరు వస్తున్నారు బాగా. ఇంతకుముందు మరి ఏం చేసేవాళ్ళు లావు ఉండేటప్పుడు అన్నం? అప్పుడు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. ఇంటి దగ్గర క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళ? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే తింటున్నాం, స్కూల్లోనే. క్యారేజీలు తెచ్చుకోవట్లే. మరి ఇప్పుడు టేస్ట్ ఉంటుందా నిజంగా? ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం బాగుందా, లావు బియ్యంతో అన్నం బాగుందా? సన్న బియ్యంతోనే బాగుంది అన్నం. కర్రీస్ టేస్ట్ ఉంటున్నాయా మరి? ఏంటి మెనూ ఏంటి? రోజుకో మెనూ మారుస్తున్నారా? రోజు ఒకటే అన్నం పెట్టేస్తున్నారా? మెనూ మారుస్తున్నారు. ఇంకా ఎగ్ కానీ చిక్కీ కానీ రాగి జావ కానీ పెడుతున్నారు. ఇవన్నీ అన్ని పెడుతున్నారా? సో ఇదంతా మరి ఇంత ముందు లావు బియ్యం ఉండేది, ఇప్పుడు ఏమో మార్పు వచ్చిందని చెప్తున్నావు కదా. ఈ మార్పు రావడానికి గల కారణం ఎవరో తెలుసా? నారా లోకేష్ గారు. తెలుసా లోకేష్ గారు నీకు? చూసావా ఎప్పుడైనా? అంటే టీవీలో అలా చూసాడు, డైరెక్ట్ గా చూడలే. సో ఆయన ఎవరో తెలుసా? ఆయన మీకు విద్యాశాఖ మంత్రి, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మీరంతా భోజనం తినాలని చెప్పి ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు. మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా, ఏం చెప్తా మరి ఆయనకి? చెప్తావా? మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు మీకు? బ్యాగ్స్, యూనిఫామ్, బుక్స్ అన్ని ఇస్తున్నారు. బాగున్నాయా బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ? అన్ని బాగున్నాయి, బ్యాగ్స్ అన్ని క్వాలిటీ ఉన్నాయా? లాస్ట్ టైం ఇచ్చిన బ్యాగ్స్ షూస్ బాగున్నాయా? ఇప్పుడు ఇచ్చినవే బాగున్నాయి? ఇప్పుడు ఇచ్చినవే బాగున్నాయి. మరి యూనిఫామ్ కూడా కొత్త యూనిఫామ్ ఇచ్చారు కదా, అది బాగుందా పాతది బాగుందా? ఇప్పుడు కొత్తది ఇచ్చిందే బాగుంది, ప్రైవేట్ స్కూల్స్ లాగా ఇచ్చినట్టు బాగుంది. అంటే ఇప్పుడు ఇచ్చింది ప్రైవేట్ స్కూల్స్ లా ఉందా? ఓకే. మరి ఇంతలా ఎవరైనా మీకోసం పిల్లల కోసం ఎవరైనా ఆలోచించారు ఇంతకుముందు? లేదు. బాగుందా? బాగుంది. యూనిఫామ్ ఇదేనా? ఎలా ఉంది యూనిఫామ్? బాగుంది. గతసారి ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఇచ్చిన యూనిఫామ్ బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఎందుకు ఇది బాగుంది? అది బాగాలే, కలర్ బాగాలే, బట్టలన్నీ ఎమ్మట్లు చినిగిపోతున్నాయి. చినిగిపోయినాయి. ఇవి బాగుంటుందా? బ్యాగ్ ఇచ్చారా? అది బ్యాగ్ కూడా చినిగిపోతుందా, బాగుందా? బాగుంది. బ్యాగ్ బాగుందా? ఈసారి ఇచ్చిన బట్టలు కావచ్చు, బ్యాగ్ కావచ్చు బాగున్నాయా? గతసారి ఇచ్చినవి బాగున్నాయా? ఇప్పుడు ఇచ్చినవి బాగున్నాయి. ఇచ్చినవి బాగున్నాయి. ఎవరు ఇచ్చారో తెలుసా మీకు? చంద్రబాబు. చంద్రబాబు గారు. ఏం చెప్తా మరి చంద్రబాబుకి? థ్యాంక్స్ చెప్తా.